నమస్తే ట్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను రవీందర్. హన్మకొండ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి కూతుళ్లే తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఓ వృద్ధుడు తహసీల్దార్ ను ఆశ్రయించాడు. నాకు న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యవంతమైన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమూరి గగూడెం గ్రామానికి చెందిన గజ్జెల్లి సమ్మయ్యకు 5 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కుమారుడు మృతి చెందడంతో కోడలు, మనవడు వృద్ధ దంపతులను చూసుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో సమ్మయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పిన కుమార్తెలు 2020 కరోనా కాలంలో ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లి గిఫ్ట్ డీడీ ద్వారా 2 ఎకరాల 36 గుంటల భూమిని తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. భూమి తమ పేరుపై మారిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని వాపోయారు సమ్మయ్య. ఆ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయాలని ఐనవోలు ఎంఆర్ఓ కిరణ్ కుమార్ ను కోరారు. తనను చూసుకుంటున్న కోడలు, మనవడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎకరాన్నర ఉన్నది. ఆ మొత్తం పోయి వాళ్ళకే తీసుకున్నారు. నన్ను ఇచ్చింది. మొన్న కూడా అన్ని రకాల కొడుకు, మొన్న అన్ని రకాల కూడా ఇస్తే నన్ను మోసం చేసింది. నాకు 5 బిడ్డలు, 1 కొడుకు. నా పిల్లాడు చదివిపోయింది. అందులో నేనంటే నన్ను 5 బిడ్డలు నన్ను చేస్తానని భూమి తీసుకున్నారు, రాపించుకున్నారు. నిన్న శాతం కౌలు ఇచ్చింది. నాకు కౌలు కింద భూమి కౌలు ఉన్నది. నన్ను అన్నిచ్చింది. నన్నుతే సరే బిడ్డలు కదా ఇస్తాను కదా, నా భూమి నాకేమన్నదని నేను అనుకున్నాను. అతి భూమి అమ్ముకున్నాక ఏంది అని నేను అన్నా. అదే అమ్ముకున్నాం బాబు అంటే, అరే ఎందుకని నాకు తెలియకుండా మరి నేను ఎట్లా బతకాలి, ఇవాళ మీరు ఏమైనా ఇచ్చిందా నాకు, రైతు బంధు నేను తనకున్న భూములను తన కుమార్తెలు అక్రమంగా తనకు హాస్పిటల్ తీసుకుపోతున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అటు రిజిస్ట్రేషన్ రద్దు చేసి తనకు న్యాయం చేయమని మా దగ్గర కోరిండు. దాని మీద మేము రికార్డును పరిశీలన చేస్తే ఆయన 2020 దాదాపు రిజిస్ట్రేషన్ చేసినట్టు పాస్బుక్స్ కూడా వాళ్ళ పిల్లలకు ఉన్నాయి. వాళ్ళు కూడా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది శుక్రవారం రోజు. దాన్ని మేము ఆ స్లాట్ని ఆపినాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అతనికి కొడుకు కూడా ఉన్నాడు, కొడుకు జరిగిపోయిండు. ఆయన కూడా వచ్చి అయితే ఇప్పుడు మేము అటు స్లాట్ను కూడా రద్దుపరచడానికి ఆర్డీఓ గారికి లెటర్ పెట్టినాం. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళను ఆర్డీఓ గారి దగ్గర దరఖాస్తు చేసుకోమని కూడా నేను వాళ్ళకు రిటర్న్గా గ్రీవెన్షియల్ పిటిషన్కు రిటర్న్గా మనం 31/7 ఇవ్వడం జరిగింది.